కర్నూలులో ఘోర బస్ ప్రమాదం మరవక ముందే అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై ఓ ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా ప్రాంతానికి వెళ్తుండగా రెవ్రీ టోల్ ప్లాజా సమీపంలో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులున్నట్లు తెలిపారు అధికారులు. బస్ చక్రంలో ప్రారంభమైన మంటలు మొత్తం వ్యాపించినట్లు చెప్పాడు బస్ డ్రైవర్. కర్నూలులో ఘోర బస్ ప్రమాదం మరవక ముందే అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై ఓ ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా ప్రాంతానికి వెళ్తుండగా రెవ్రీ టోల్ ప్లాజా సమీపంలో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులున్నట్లు తెలిపారు అధికారులు. బస్ చక్రంలో ప్రారంభమైన మంటలు మొత్తం వ్యాపించినట్లు చెప్పాడు బస్ డ్రైవర్. कोई जनानी नहीं है।